తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. స్వదేశీ టూరిజాన్ని ప్రోత్సహించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. పోర్టులు, షిప్పింగ్, జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంజీఎం పార్క్ మైదానంలో నిర్వహిస్తున్న లైట్ హౌస్ ఫెస్టివల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేశంలో అనేక అద్భుతమైన నగరాలు, సుందరమైన ప్రదేశాలు, ప్రాంతాలు ఉన్నాయని వాటిని ఆస్వాదించాలని కోరారు. అమెరికాకు వైట్ హౌస్ ఉంటే మనకు 200కు పైగా లైట్ హౌస్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. Initiative was taken at the time for the development of the country. I was rural development minister. I remember when he was working on Swarna Chaturbuja Yojana, Golden Coordinator project, and now subsequently, of course, the Sagarmala. At that time, I told Prime Minister, I requested him, sir, you are connecting the entire country. Very happy. But please think about the rural connectivity also, village connectivity. He offered at me and told me, discuss with the finance minister. Then I discussed with the finance minister. Finance minister told me it's not feasible. I said, why? He said, and I told him, sir, national highways are possible. Why not the rural connectivity? He said, national highways means Venkayaji, there will be toll. Toll, you pay and you travel. And you pay back the loan taken by the bank. But if in the rural area, if you tax the village people, they will axe you in the next election. So it is not going to happen, he told me. Then I got little disappointed. Then I again met Advaniji and requested him, sir, to impress upon the finance minister. He said, let me also talk to him. Then later he told me, you better meet Prime Minister again and impress upon him about the need for rural connectivity. Then I went to Prime Minister. Prime Minister said, of course, I do see a point, but you, in your own style, you argue for the rural connectivity in the cabinet. So next cabinet meeting, this item was brought back again. Then I said, sir, गांव के लिए सड़क योजना बहुत जरूरी है. गांव में सड़क नहीं है तो वीडीओ, डीडीओ, ईडीओ, कलेक्टर, डॉक्टर, एक्टर, ट्रैक्टर कुछ नहीं आएगा. Nothing will come to the village. If you don't have connectivity, then villages cannot be connected also. Then the Prime Minister said, he said, ठीक है होने दीजिए. He said, let it happen. Now we have 6 lakh villages in the country which are all connected by the roads, Pradhan Mantri Gram Sadak Yojana. And then, as I was telling, there is a lot of potential for the sea. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని భీమడోలు సీఐ యూజే విల్సన్ హెచ్చరించారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల శివారులో సిద్ధం చేసిన కోడి పందాల బర్లను భీమడోలు ఎస్ఐ ఎస్కే మదినా భాషతో కలిసి సీఐ విల్సన్ ట్రాక్టర్లు జేసీబీలతో ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జోదం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని, ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారిని సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించాలని హితవు పలికారు. గ్రౌండ్ లో లైట్స్ రెడ్ లైట్ ఉన్నాయి, బాగుంది. పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ వచ్చి. ప్రైజ్ మనీ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్ మంచి ప్రైజ్ మనీ. ప్రాక్టీస్ చేయండి బాగా, 200 సరదాగా చెప్పట్లేదు. సాంప్రదాయ ఆటను అలా ఆడుతున్నారు తప్పించి ఈ గుండె ఆటలు, ఈ తేక ఆటలు, ఈ కోడి పందాలు చాలా గొడవలు జరిగి మొదలైన సందర్భాలు కూడా ఉంటాయి. తెలుసా మీకు? పండగ అంటే సరదాగా పండగలాగా చేసుకోవాలి అన్న వాతావరణంలో, అవునా కదా? అంతే తప్పించి
దాన్ని ఏదో జూదంగానో మరో వ్యసనంగానో దాని పండుగను వాడుకోకూడదు. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో ఏంటంటే ఏ పండుగ వచ్చినా, సంక్రాంతి కాదు, ఏ పండుగ వచ్చినా ఏదో జూదానికి దాన్ని లింక్ పెట్టి చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. హైకోర్టు డైరెక్షన్ కూడా ఉంది, ఈ పండుగలకి కోడి పందాలు ఇవన్నీ ఆడొద్దు, ఆడితే కేసులు పడతాయి. ఇదో జరిగిపోద్ది అని అనుకోవద్దు. ఇన్ కేసు తేడా వస్తే అందరి మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా మేమే వచ్చి కేసులు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ముందుగా మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాం. సంప్రదాయమైన పండుగని సంప్రదాయం ప్రకారం చక్కగా పండుగలాగా చేసుకోండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల కండవల్లి మండలంలోని సాయిభావన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా విద్యార్థులు హరిదాసు, బుడబక్కలు, కోయిదర, సోదమ్మ, రైతు, పెట్టెల ద్వారా వేషధారణలతో అదరగొట్టారు. పిల్లలకు భోగి పళ్ళు పోయడం, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూలు డైరెక్టర్లు ఎం బుజ్జిబాబు, నాగలక్ష్మి, స్కూలు గౌరవ అధ్యక్షులు జంపడి రాంబాబు రాజు, స్కూలు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద వచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడపండి స్వాగతించడానికి, వీధి అరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి, మన ఊరితో సమయాన్ని గడిపేయడం ఒక. గ్రామాల్లో రజక వృత్తిదారులు సమైక్యంగా ఉండి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పంచాయతీతో సమైక్యంగా ఉండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య, రజక సీనియర్ నేతలు పగడాల సాంబశివరావు, యలమంచి నాగశేషు పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం భవనంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజక సంఘ సభ్యులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ రజక వృత్తిదారులకు విశ్రాంతి భవనాలు నిర్మించాలని జిల్లా బీసీ కార్పొరేషన్ అధికారులను ఇటీవల కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలయ్యే విధంగా చేసి విశ్రాంతి భవనాల మరమ్మతులకు 3 లక్షలు, దోబీ ఘాటుకు 10 లక్షల నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపూడి వెంకటేశ్వరరావు, కడలి సుబ్బయ్య, గోవాడ దుర్గారావు, వి శ్రీనివాసు, అధ్యక్షుడు గోవాడ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి గోవాడ దుర్గాప్రసాద్, ట్రెజరర్ గుళపూడి రమేష్, గౌరవాధ్యక్షులు గోవాడ శ్రీరాములు, సురుగుల కోటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గోవాడ రాము, జాయింట్ సెక్రటరీ గోవాడ అంజీ, నెంబర్ గుళ్లపూడి శ్రీనివాసరావు, కూరపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొమల గ్రామం నుంచి గౌరవపూర్వకంగా మన జిల్లా రజక సంఘం వారిని కలిసి మా యొక్క సమస్యలను వారికి విన్నవించుకోవడానికి ఈ రోజున ఈ మన జిల్లా సంఘానికి రావడం జరిగినది. మా కోవలి గ్రామంలో ఉన్న సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరిగినది. వాళ్ళు దాన్ని సరిచేసి అప్పచెప్తానని మాకు తెలియపరిచినారు. అందుకు మేము జిల్లా రజక సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. జిల్లా రజక సంఘం ఆఫీసులో వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి రజకులు వారి యొక్క సమస్యల్ని జిల్లా అధ్యక్షుల వారి దృష్టికి, జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకురావడం జరిగింది. అది వివిధ కోణాల్లో ఆలోచించి వారి సమస్యల్ని కొన్నిటిని పరిష్కరించి కొన్నిటిని అధికారుల దృష్టిలో పెట్టి
ఆ సమస్యల్ని పరిష్కరిస్తామని మరి వారికి హామీ ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి రజకులు అందరూ కూడా చాలా అనేకమైనటువంటి సమస్యలతో మరి ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలన్నింటిని కూడా మేము ప్రభుత్వ వారి దృష్టికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వారి సమస్యలన్నింటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి పరిష్కరింప చేసేటువంటి రీతిలో ఆలోచన చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఉండే 909 గ్రామాల్లో అనేక గ్రామాల్లో రజక వృత్తిదారులకు చెరువులు ప్రభుత్వాదేశాల ప్రకారంగా ఇవ్వకుండా అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటూ సహజమైపోయింది. ఇదే విషయాన్ని అనేక మంది కలెక్టర్ వారు, అనేక మంది పంచాయతీ అధికారులకు, రజకుల మీద జరిగే దాడుల విషయంలో కూడా అనేక గ్రామాల సమస్యలు మా దృష్టిలో ఉన్న వాటికి ఐజీ గారి దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి, కన్సర్న్ డిఎస్పీ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి మాకు తోసిన సహకారాన్ని రజక వృత్తిదారులకి అందజేస్తున్నాం. గ్రామాల్లో రజకులు సమైక్యంగా ఉండి ఏ విధమైనటువంటి వివాదాలు లేకుండా ప్రభుత్వం మనకు కల్పించిన హక్కును, అనగా రజక వృత్తి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కొన్ని గ్రామంలో ఉండే రాజకీయం వల్ల రజకులు 2 రకాలుగా విడిపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మేము పలువురు శాసనసభ్యులను కూడా మేము కలిసి రజక వృత్తిదారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వారికి ఏ రకమైన సహకారాలు అందించాలనే విషయాలను కూడా వారికి చెప్పడం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం దేవరపల్లి అనే గ్రామంలో రజకులకు 30 ఏళ్ల క్రితం చెరువు ఇవ్వడం జరిగింది. అక్కడ కొంతమందితో వివాదం ఏర్పడినందువల్ల ఆ చెరువుని స్థానిక శాసనసభ్యులు మీ దృష్టికి మేము తీసుకువెళ్ళడం జరిగింది. అయితే గోపాలపురం శాసనసభ్యులు వారు ఏం చెప్పారంటే, మీకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా ఆ చెరువు బదులు ఇంకో చెరువుని ఇస్తానని చెప్పడం జరిగింది. కొత్త చెరువుని ఇస్తానని చెప్పడం జరిగింది. వారు కూడా ఒక నెల 15 రోజుల్లో 2 నెలల్లో ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి బోరు, మోటారు వేయటం, అంతేకాకుండా విశ్రాంతి భవనాన్ని కూడా వారు నిర్మిస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జగన్ హయాంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ప్రోత్సహించడం వల్ల యువత శక్తి నిర్వీర్యం చేశారు. నిప్పులు చెరిగిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అమరావతి నదీ గర్భంలో ఉందని జగన్ చెప్పడం పూర్తిగా అవగాహన లేమికి నిదర్శనం. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. విశాఖ ఎంజీఎం పార్క్ మైదానంలో లైట్ హౌస్ ఫెస్టివల్ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. స్వదేశీ టూరిజం ప్రోత్సహించాలని పిలుపు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పేరుతో చంద్రబాబు చేసిన హెలికాప్టర్ హడావుడి దివాళా కోరుతున్న నిదర్శనం. ఉదయమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.